ఒకానొక అడవిలో ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు కొమ్మ మీద ఒక కాకి గూడు పెట్టుకొని గుడ్లు పెడుతూ ఉంటుంది. ఒకరోజు గుడ్లు పెట్టిన కాకి తన గుడ్లను చూసుకొని ఎంతో సంతోషంతో ఇలా అనుకుంటుంది, నేను త్వరలో తల్లిని కాబోతున్నాను, నాకెంతో సంతోషంగా ఉంది అనుకుంటూ తన గుడ్లని దగ్గరికి లాక్కొని ఎంతో సంతోషపడుతుంది. అదే చెట్టు కింద ఒక పాము పుట్ట పెట్టుకొని ఉంటుంది. ఇక్కడ పాము చెట్టు మీద ఉన్న కాకి గుడ్లు పెట్టడాన్ని గమనిస్తుంది. కాకి ఆహారానికి వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా ఆ పాము చెట్టు మీదకు ఎక్కి కాకి పెట్టిన గుడ్లను తినేస్తుంది. మళ్ళీ తనకు ఏమీ తెలియనట్లుగా వచ్చేసి తిరిగి తన పుట్టలోకి వచ్చి పడుకుంటుంది. ఆహారానికి వెళ్ళి తిరిగి వచ్చిన కాకి తన గూట్లో గుడ్లు లేకపోవడంతో ఏమైపోయాయి తన గుడ్లు అని చెప్పి ఎంతో పెద్దగా అరిచి ఏడుస్తూ ఉంటుంది. ఇక తర్వాత రోజు కూడా ఎప్పటిలాగానే తను గుడ్లు పెట్టి ఆహారం కోసమని ఆ అడవిలోకి వెళ్ళిపోతుంది. ఆహారం కోసం వెళ్ళిపోయిన కాకిని గమనించి కాకి వెళ్ళిపోయిన తర్వాత పాము మళ్ళీ చెట్టు మీదకు ఎక్కి కాకి పెట్టిన గుడ్లను తినేసి మళ్ళీ తిరిగి తన పుట్టలోకి వెళ్ళి పడుకుంటుంది. సాయంత్రానికి మళ్ళీ తిరిగి వచ్చిన కాకి తన గూటిలో గుడ్లు లేకపోయేసరికి తాను ఇక ఈ జన్మకి మళ్ళీ తల్లిని కాలేనని, తన గుడ్లను ఎవరో తినేస్తున్నారని గ్రహించి ఎంతో దుఃఖిస్తుంది. తరువాతి రోజు తన గుడ్లు ఏమైపోతున్నాయో తెలుసుకోవాలని ఆ కాకి ఆహారానికి వెళ్ళినట్లుగా వెళ్ళి దూరంగా ఉన్న ఒక చెట్టు మీద కూర్చొని ఏమైపోతుంది ఈ గుడ్లన్నీ అని చెప్పేసి గమనిస్తూ ఉంటుంది. ఈ విషయం తెలియని పాము తను ఎప్పటిలాగే కాకి ఆహారానికి వెళ్ళిపోయిన తరువాత నెమ్మదిగా చెట్టుపైకి ఎక్కి కాకి పెట్టిన గుడ్లను తినేస్తుంది. ఇది గమనించిన కాకి పాము తన గుడ్లను తినేస్తుంది అని చెప్పి గ్రహిస్తుంది. ఇక ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా పక్కనే ఉన్న నదిలో రాజకుమారి స్నానానికి వస్తుంది. తాను స్నానం చేస్తూ ఉండగా తన మెడలో ఉన్న ఆ బంగారు ఆభరణాలను తీసి ఒడ్డున పెడుతుంది. ఇక వెంటనే కాకి ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళి రాణి యొక్క హారాన్ని తన నోటితో పట్టుకొని ఎగురుకుంటూ వచ్చేస్తుంది. అక్కడ అది గమనించిన రాజభటులు కాకిని వెంబడిస్తారు. రాజభటులు తనను వెంటాడుతున్నారని గమనించిన కాకి ఆ హారాన్ని తీసుకొని వచ్చి పాము ఉన్న పుట్టలో వదిలిపెడుతుంది. అది గమనించిన రాజభటులు పాము పుట్టను తవ్వడం మొదలు పెడతారు. బయట అలికిడి రావడంతో ఏం జరిగిందా అని వెంటనే పాము ఆ పుట్టలో నుంచి బయటికి వస్తుంది. బయటకు వచ్చిన పామును రాజభటులు కొట్టి చంపేస్తారు. ఇక కాకి ఎంతో సంతోషంతో తాను గుడ్లకు ఇక మీదట ఎలాంటి అపాయం లేదని అనుకుంటూ సంతోషంగా తన జీవనాన్ని కొనసాగిస్తుంది. కొన్ని రోజుల తర్వాత పిల్లల్ని పెట్టిన కాకి తన పిల్లలతో పిల్లలు చిన్నిగా ముద్దు పలుకులతో అరుస్తూ ఉండడాన్ని చూసి కాకి ఎంతో మురిసిపోతుంది. ఇక సంతోషంగా కాకి తన జీవనాన్ని గడుపుతూ ఉంటుంది. ఈ కథలోని నీతి: సమస్య ఎంత పెద్దది అయినా కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది.